హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి. రోజు మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని హాట్ వాటర్తో నా డే స్టార్ట్ చేస్తానండి. హాట్ వాటర్ తాగాక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ కూడా తాగుతానండి. నేను తాగి మా హస్బెండ్ కూడా టీ ఇచ్చేస్తాను. తర్వాత బాబు లేస్తాడు. మాకు 8 months బాబు ఉన్నాడండి. బాబుని కూడా రెడీ చేసి సిర్లాక్ తినిపించి బాబుని పడుకోబెట్టేస్తానండి. బాబు పడుకున్నప్పుడే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. బాబు పడుకున్నాక నేను కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానండి. రోజు ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి బొంబాయి చట్నీ ఇంకా మినపరొట్టి చేశానండి. ఈ మినపరొట్టికి బొంబాయి చట్నీకి కాంబినేషన్ అయితే బాగుంటుంది. మీరేం చట్నీ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బొంబాయి చట్నీకి ముందుగా తాలింపు వేసుకొని తర్వాత శనగపిండి వాటర్ వేసి కలిపి తాలింపులో వేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే బొంబాయి చట్నీ ఉంటుందండి. ఈ బొంబాయి చట్నీ దేనిలోకైనా బాగుంటుందండి. నేను చేసే బొంబాయి చట్నీ ఇంకా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ ప్రిపేర్ చేశానండి. ఈరోజు లంచ్లోకి రైసు ఇంకా రసం ఇంకా బీరకాయ ఫ్రై చేశానండి. బీరకాయ ఫ్రై కోసం అన్నీ ముందే తరుక్కొని బీరకాయ కర్రీ చేశానండి. ఈలోపు మా బాబు లేచాడు. బాబుని చూసుకుంటూ అలా కర్రీ ప్రిపరేషన్ చేశానండి. బాబు అయితే ఏం అల్లరి చేయడండి. కడుపు నిండా ఫుడ్ ఉంటే చక్కగా ఆడుకుంటాడు. బాబుతో అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బాబుకి మార్నింగ్ ఈవినింగ్ సెర్లాక్, ఆఫ్టర్నూన్ క్యారెట్, యాపిల్, స్వీట్ పొటాటా అలా రోజు ఏదో ఒకటి పెడుతూ ఉంటానండి. ఈరోజు అయితే బాబుకి యాపిల్ క్యారెట్ ప్యూరీ పెట్టానండి. ఈ యాపిల్ క్యారెట్ బాగా బాయిల్ చేసి మిక్సీ చేసి మెత్తగా ప్యూరీలాగా చేసేస్తే బాబు కూడా తినేస్తాడండి. అంతే ఈరోజు మన వీడియో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.